చిట్ట చివరిగా ఈ కార్యక్రమం ఈరోజు ఎందుకోసమై జరపడం జరిగిందో మరి ఆ కార్యక్రమం కర్త కర్మ క్రియ జిల్లాని మాష్ గారు వారి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ. అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయామా ఏమనిపిస్తుంది. ఇది ఆలోచిస్తుంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనమేమో అన్ని సభల్లో పాల్గొన్నాం, అందరినీ సన్మానిస్తుంటాం. ఇక నేను అక్కడ కూర్చోవడం 62 సంవత్సరాలు అయిపోయింది బాబు, మీరు అక్కడ కూర్చొని ప్రశాంతంగా అనడం, నేను ఇక్కడ కూర్చోవడం ఏదో ఒక విచిత్రమైన అవస్థలో ఉన్నాం. దాదాపుగా డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం తీసుకుంటుంది. మొదటగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, నాకు అనట్లేదండి, మాకు మానవీయమైనటువంటి విలువలు నేర్పించి మంచి సంస్కారం ఇచ్చి మీ ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మా సోదరులు, ముఖ్యంగా మా పెద్దన్నయ్య షంషీర్ అహ్మద్, స్వర్గీయ షంషీర్ అహ్మద్, ఆయన్ను స్మరించుకుంటూ ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా చంద్రశేఖర్ మాస్టర్ కానివ్వండి, సర్దార్ గారు కానివ్వండి, డాక్టర్ రవికుమార్ గారు కానివ్వండి, అమరేశ్వర్ గారు కానివ్వండి, మా వాకాజ జగన్మోహన్ రెడ్డి సార్ కానివ్వండి, యజ్దాన్ సార్, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది గొప్పవాళ్ళు, లబ్ధ ప్రతిష్ఠులు, కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, సహచరులు, ముఖ్యంగా నా పూర్వ విద్యార్థులు, కొత్తపట్నం మిత్రులు, మార్కాపూర్ నుండి విచ్చేసినటువంటి డాక్టర్ మక్బూల్ గారు, సరే ఎంతోమంది, వీరందరికీ కూడా నమస్కరిస్తూ, సమయం అయితే మధ్యాహ్నం దాటిపోయింది. చాలామంది మనలో డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఉంటారు కాబట్టి కొంత సంక్షిప్తంగా క్లుప్తంగా మాట్లాడడం కోసం ప్రయత్నం చేస్తాను. అంటే ఇలా మాట్లాడుతూ ఉంటే అనేకం గుర్తొస్తూ ఉంటాయి. మొదటిగా నా ప్రయాణం 91 జనవరిలో స్టార్ట్ అయింది. పర్చుల్లో స్పెషల్ టీచర్గా చేశాను. ఆ తర్వాత రెగ్యులర్ చేసి 11 మంత్స్ తర్వాత రెగ్యులర్ చేసి కుర్చేడు మండలంలో మొండెద్దుపాలెం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సరే, అక్కడ వెళ్ళినటువంటి క్రమంలో ఎండిఓ గారు ఆర్డర్ ఇవ్వలేదు. తర్వాత కాస్త ఇబ్బంది పెట్టారు. నేను కూడా తర్వాత ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇక నేను నీ జోలికి రాను బాబు, నువ్వు నా జోలికి రావద్దు, నువ్వు మొండెద్దుపాలెంలోనే ఉండు అని చెప్పేసి ఆయన అక్కడే ఆర్డర్ ఇచ్చేశారు. ఆ తర్వాత కొత్తపట్నం, మరి కొత్తపట్నం మండలానికి వచ్చేటటువంటి క్రమంలో అప్లికేషన్ పెట్టాను నేను. అంటే అప్పుడు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఉండేవి. ఈ రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ ఉండేటటువంటి క్రమంలో అప్లికేషన్ పెట్టి, అన్న ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో ఏవోగా పనిచేస్తున్నారు. అప్పుడు జేవికేటి ప్రభాకర్ గారు ఉండేవారు, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ. సరే, నేను 2-3 సార్లు వెళ్ళడం చూశారు. ఏంటి అని చెప్పేసి అడిగితే చెప్పాను నేను, సార్ ఇలా అప్లికేషన్ పెట్టాను. పక్కనే జిల్లా పరిషత్ ఆఫీస్ ఉండేది అక్కడ ప్రగతి భవన్లో. సరే, వెళ్ళిన తర్వాత ఏంటి ఇలా అప్లికేషన్ పెట్టాను సార్, అందరేమో రికమెండేషన్ చేయించుకుంటున్నారు, ఇలా ఉంది పరిస్థితి అని. ఆయన 3rd డే చూసేసి, మీరు ఇలా రండి బ్రదర్ అని నన్ను పిలుచుకొని వెళ్ళారు. ఆయన ఒకటే చెప్పారు, మీ బ్రదర్ గురించి మీకు తెలుసు కదా షంషీర్ అహ్మద్ గారు, ఆయన ఎవరికి కూడా రికమెండేషన్ చేయరండి, మీకు తెలిసిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇలా అని చెప్పి నన్ను పిలుచుకుని వెళ్ళి నేరుగా డీడీఓ గారు, అప్పుడు శర్మ గారు ఎవరో ఉన్నారు, శాస్త్రి గారు, ఆయన వెళ్ళి చెప్పారు, సార్ సో అండ్ సో బ్రదరు కొత్తపట్నం కోరాడు, మీ దగ్గర అప్లికేషన్ కూడా ఉంది, అది చేయండి, చేయాల్సినటువంటి అంటే నువ్వు. ఆయన చాలా సంతోషంగా తప్పనిసరిగా చేస్తామని చెప్పేసి ఆ విధంగా చేయడం జరిగింది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మేమెప్పుడు కూడా మన అడుగుజాడల్లోనే నడుస్తాం, కానీ ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఎప్పుడూ తీసుకురాల. ఎందుకంటే ఆయన కొన్ని సమయాల్లో కఠినంగా ఉంటాడు, కొన్ని సమయాల్లో సున్నితంగా ఉంటాడు. ఒకవేళ కోపడినా కానీ వెంటనే దగ్గర తీసుకొని వచ్చి మమ్మల్ని అనునయించే ప్రయత్నం కూడా చేస్తారు. అట్ ద సేమ్ టైం స్వశక్తి మీదనే నిలబడాలి
అంతేగాని ఒకరి రికమెండేషన్తో కాదు అని గట్టిగా నమ్మే వ్యక్తి. అందరూ కూడా అదే విధంగా చేశారు. చిట్ట చివరికి మా సోదరులు కాదు, మా అన్నయ్య పిల్లలు కూడా అదే విధంగా చూశాం. అంటే స్వయం శక్తితో మాత్రమే మనిషి ఎదగాలి అని కోరుకునేటటువంటి వారు. అటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి సోదరులు కనీసం మాకు ఒక 10% అయినా రాదా? రావాలి, వస్తుంది కూడా. ఇప్పుడు ఇందాక నుండి అందరూ చెప్పారు, మన సార్ వాళ్ళు మొన్న కొత్త బట్టలు కూడా చెప్పారు. మాస్టర్ గారు సూటిగా మాట్లాడతారు, గొప్పగా మాట్లాడతారు, తర్వాత నిజాయితీగా ఉంటారు, ఏదైనా కానీ క్వశ్చన్ చేస్తారు, ప్రశ్నించే తత్వం ఉంటుందంటే ఉంటుంది. షంషీర్ అహ్మద్ గారి బ్రదర్స్మే కదా, సహజం ఉంటుంది. అయితే పరిస్థితులను బట్టి కొంత లౌక్యం కూడా ఒక్కోసారి అవసరం. సో అటువంటి క్రమంలో మన వాళ్ళందరూ కూడా అంటే మిగతా వాళ్ళు మాట్లాడాలి అనేటువంటి పరిస్థితిలో మాత్రమే మేము మాట్లాడతాం, అలానే కామ్గా కూర్చోలేము కదా. సో అటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇక తర్వాత గవళ్ళపాలెం వెళ్ళాం, వజ్జిరెడ్డి గవళ్ళపాలెం వెళ్ళాం. అక్కడ నుండి భూషణరెడ్డి మాస్టర్ గారు అయితే ఆయన సొంత గ్రామం కాబట్టి వజ్జిరెడ్డిపాలెంలో, ఆయన పట్టపాలెం కోరుకున్నారు కాబట్టి నేను వజ్జిరెడ్డి గవళ్ళపాలెంలో నాకు ప్లేస్ రావడం జరిగింది. సో ఆ విధంగా దాదాపుగా 10 years 11 months అక్కడ చేశాం. ఈ 10 years 11 monthsలో చాలా చక్కగా పనిచేసామండి. దాదాపు 370 మంది విద్యార్థులు ఉంటే, అది ఎలిమెంటరీ, తర్వాత యూపీ అయింది, ఇప్పుడు హై స్కూల్ కూడా అయింది. మేము ముగ్గురమే టీచర్లమే. తర్వాత 11 మంది విద్యా వాలంటీర్లను తీసుకోవడం జరిగింది. మండలంలో ఎక్కడా లేదు అంతమంది విద్యా వాలంటీర్లు. దీనికోసం కూడా కాస్త కష్టపడ్డాము. అయితే గ్రామస్తుల సహకారము, మా అప్పుడు అక్షర ప్రకాశం కూడా ఉండేది, అక్షర ప్రకాశం కార్యకర్తల సహకారం, విద్యా వాలంటీర్ల సహకారంతో ఇప్పుడు కూడా ఒకటి, గ్రామస్తుల సహకారం లేనిదే ఎవరు ఏమీ చేయలేరు స్థానిక పరిస్థితులను బట్టి. అటువంటి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, విద్యార్థిని తల్లిదండ్రులు, వీరందరి యొక్క సహకారంతో మాత్రమే ఆ విధంగా చేయగలిగాము. సో వజ్జిరెడ్డి గవళ్ళపాలెం ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ప్లేస్ ఇన్ మై కెరియర్. సో అది చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే అక్కడ ఈ రెండింటిని, ఒకవైపు గవళ్ళపాలెం, ఒకవైపు వజ్జిరెడ్డిపాలెం, మధ్యలో పాఠశాల. అక్కడ 2 వేప చెట్లు ఉండేవి. చాలా హ్యాపీగా చల్లటి వాతావరణం ఉండేది, చాలా ఆనందకరంగా ఉండేది. సాయంత్రం పూట ఇందాక మేడం గారు చెప్పారు, పద్మజ మేడం గారు చెప్పారు, సాయంత్రం పూట మేము ఇప్పుడులాగా బిల్లు ఎప్పుడు కొడతారా, బస్సు ఎప్పుడు వస్తుందా, బస్సుకు వెళ్దాం అనేటటువంటి ఆ టైప్ యాటిట్యూడ్ మాకెవరికి లేదు. అక్కడ కూర్చొని కొంతసేపు టీ ఏమైనా తెప్పించుకొని, లేదా ఆ రోజు మనం ఏం చెప్పాం, నెక్స్ట్ డే మనం ఏం చేద్దాం అనేటటువంటి ఆలోచన చేసుకొని వెళ్ళేటటువంటి వ్యక్తులు ఉన్నాం అక్కడ. నేను వాళ్ళ దగ్గర నుండి చాలా నేర్చుకున్నాను, అందరూ చెప్తుంటారు. సో మనకంటే చిన్నవాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సో ఆ విధంగా నెక్స్ట్ మోటుమాల వెళ్ళాం. మోటుమాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. నాకు లైఫ్లో ఇప్పుడు కూడా ఒక కొత్తపట్నం తప్ప మిగతావన్నీ కూడా స్ట్రగుల్ చేసినటువంటి సందర్భాలే ఉంటాయి. ఇప్పుడు కూడా ఏది కూడా ఆషామాషిగా ప్రశాంతంగా రాలా. సో అదేవిధంగా ఆ తర్వాత అక్కడ కొత్తపట్నంలో డిప్యుటేషన్గా చేసేటటువంటి క్రమంలో కామన్ ట్యూషన్స్ ఉండేవి. ఈ కామన్ ట్యూషన్ నన్ను పరిచయం చేసినటువంటి దామోదర స్కూల్లో హరిబాబు సార్, కృష్ణమోహన్ సార్ ఉన్నారు ఇక్కడే, మా ప్రసాద్ మాస్టర్ గారు అలా పరిచయం చేశారు. ఆ విధంగా కొత్తపట్నం హై స్కూల్ తోటి నాకు ఇంట్రాక్షన్ ఏర్పడింది. అదేవిధంగా ఆ తర్వాత నిడమనూరు వెళ్ళడం జరిగిందండి. ఆ తర్వాత నిడమనూరు తర్వాత మళ్ళా కొత్తపట్నం రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఈ విద్యార్థులు, నేను ఎప్పుడు కూడా విద్యార్థులను పుస్తకాలు తీసుకొని ఏదో లాంగ్వేజ్లు, సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి సమాజం గురించి మనం చెప్పాల్సినటువంటివి చాలా ఉంటాయి. నాకు మంచి విద్యార్థులు దొరకడం, అది అందరూ అన్నట్టుగా నాకు నా యొక్క గొప్పతనమే కాదండి, నాకు చదువు నేర్పించినటువంటి గురువుల గొప్పతనం. చిట్ట చివరకు రౌండ్గా తిరిగి సైకిల్ నేరుగా గురువు దగ్గరికే వచ్చి ఆగిపోద్ది. సమాజాన్ని ఏదైనా కానీ మార్పు చేయాలనుకుంటే ఒక గురువుతోనే సాధ్యమవుతుంది అని గట్టిగా నమ్ముతాను. ఒక తరం బాగుపడాలన్నా, ఒక తరం చెడిపోవాలన్నా కానీ
సో అటువంటి గురువుల యొక్క సంరక్షణలో, వారి యొక్క క్రమశిక్షణలో మేమందరం కూడా ఈ విధంగా రూపాంతరం చెందడం జరిగింది. అదేవిధంగా ఇంతమంది శిష్యులు ఉన్నారు. ఈ శిష్యులందరూ కూడా, అది నా గొప్పతనం కాదు, వాళ్ళు పడినటువంటి కష్టం, వాళ్ళ శ్రమ, అది మాత్రమే నేను భావిస్తాను ఎప్పుడు కూడా. సో మొన్న కొత్తపట్నం జరిగినటువంటి ఇది చాలా చక్కగా చెప్పుకున్నారు అందరూ కూడా. అది నేనేదో సాధించాను, నేనేదో చెప్పాను అనేటటువంటిది ఎప్పుడు కూడా భావించుకోనాను. అది వారి యొక్క మంచి మనసుకు నిదర్శనంగా నేను భావిస్తాను. నేను రెండు విషయాలు ఉదాహరించేసి, ఈ 2 విషయాలు ఏంటంటే, ఒకటి సమాజ హితులు, సమాజం కోసం పాటుపడేవాళ్ళు, ఎంతో కొంత సేవ చేయాలనే అనుకునేటటువంటి సమూహంలో నేను ఉన్నాను. అటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా ఎంతో కొంత చేయగలను అనేటటువంటి ఒక సమూహం దాంట్లో ఉన్నందుకు నేను ఆనందపడుతూ, ఇంకోటి నా కుటుంబ సభ్యులు మొత్తం కూడా, మా అన్నయ్యలు ఉన్నారు, వదినలు ఉన్నారు, పిల్లలు, అన్నయ్య పిల్లలు అందరూ, వీళ్ళందరి సమక్షంలో ఈ విధంగా నిలబడి మాట్లాడడం, కొంతవరకు నన్ను నేను ఆవిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేయడం అనేటటువంటిది నాకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇక్కడే మా అక్కయ్య వాళ్ళు కూడా ఉన్నారు, మా అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అన్నయ్యలంటే, అక్కయ్యలన్నా కానీ అమితమైనటువంటి ఇష్టం. మా పెద్దన్నయ్య అంటే ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, భక్తితో, గౌరవము భక్తితో ఉన్నటువంటి ఒక మధురమైనటువంటి భావన. అది నేను మాటల్లో ఎప్పుడు కూడా చెప్పలేను. మా రెండో అన్నయ్య ఉన్నారు, నజీర్ అహ్మద్. ఆయన చూస్తే నాకు భయం చిన్నప్పటి నుండి కూడా. నేను రీడింగ్ రూమ్కి వెళ్ళాలన్నా, లైబ్రరీకి వెళ్ళాలి కానీ, అన్న ఎక్కడన్నా బజార్లో కనిపిస్తారేమని చెప్పేసి వెళ్తూ ఉంటాను. అది భయం ఏంటంటే, ఆ భక్తితో కూడినటువంటి భయం. వాస్తవంగా ఆయన రిజర్వ్డ్గా కనిపిస్తారు కానీ మనసు చాలా వెన్నాయింది, చాలా మెత్తని, చాలా హ్యుమానిటీతో ఉన్నటువంటివి. తర్వాత సమాజం గురించి ఆలోచిస్తారు, తన కుటుంబం గురించి ఆలోచిస్తారు. అన్నయ్య చనిపోయిన తర్వాత చాలా అప్సెట్ కూడా అయ్యారు, పెద్దన్నయ్య చనిపోయిన తర్వాత కూడా. కాబట్టి వీరందరూ కూడా నాకు ఆదర్శం. ఇటువంటి వాళ్ళ మధ్యలో చిట్ట చివర నేను ఉన్నాను కాబట్టి వీళ్ళని చూస్తూ పెరిగాను. ఇంకా కొన్ని ఫంక్షన్స్లో ఏదైనా వెళ్ళేటప్పుడు ఈ అన్నయ్య, నేను, తర్వాత మా అక్కయ్య వాళ్ళు ఎవరైనా వెళ్ళేటప్పుడు, అక్కడ దర్శి ఆ ప్రాంతంలో, కూర్చోడు ఆ ప్రాంతంలో బండ్లు వస్తున్నప్పుడు అక్కడ చిన్నప్పటి వీళ్ళ సంగతులు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉండేది. వింటూ పెరిగాను. అప్పటి మాటలు, అప్పటి అభిమానం, ఆప్యాయత, అందాలు ఇవన్నీ కూడా ఎలా ఉండేవి. అవి రాను ఎందుకు మృగ్యమైపోతున్నాయి అనేటటువంటిది కూడా ఓ రకమైన ఆలోచన వస్తూ ఉంటుంది నాకు. ఇందాక చెప్పాను, నేను పెద్దవాళ్ళమైపోతున్నాం కదా. ఎందుకంటే పెద్దవాళ్ళమవుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి భయం ఆవరిస్తుందండి. అది సహజం, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, అది సహజం. అయితే పరిస్థితులను బట్టి ఒక్కోసారి ఆలోచన క్రమం మారిపోతూ ఉంటుంది. సో ఇవాళ ఇంతమంది సమక్షంలో, మా కుటుంబం సమక్షంలో, పిల్లల సమక్షంలో, అందరి సమక్షంలో కొంతవరకు నన్ను నేను ఆవిష్కరించుకున్నాను అనేటటువంటి భావన నాకుంది. మరి మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. సెలవు, నమస్తే. అలాగనే బంధువులు, మిత్రులు, మేడం గారిని కూడా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మేడం గారు ఖచ్చితంగా రావాలి, తీసుకురండి. ఈ సందర్భంగా లాస్ట్లో జిలాని మాస్టర్ గారు ఒక చిన్న మాట చెప్పారు. మా అన్నయ్య నజీర్ అన్న అంటే భయం అని చెప్పాడు. యాక్చువల్గా ఈ మాట నాకు ఇప్పుడు చెప్పకపోయినా నేను సందర్భాన్ని క్రియేట్ చేసుకొని చెప్పాలనుకున్నాను. మాస్టర్ గారు నాకు లింక్ ఇచ్చారు. ఈ ప్రోగ్రాం నిమిత్తం కుక్ దగ్గరికి వెళ్ళాం మేము, ఆస్ట్రేలియా జిలాని గారి దగ్గరికి. నేను స్కూల్లో ఉన్నాను, సారును బ్రదర్ ఇంట్లో ఉన్నారు. మేము వెళ్తున్నాం, అటు వస్తారని నేను బండి మీద వెళ్ళిపోయాను అక్కడికి. నేను అక్కడికి వెళ్ళేటప్పుడు గట్టిగా చప్పట్లు కొడదామండి. మేడం ప్లీజ్ కూర్చోబెట్టండి అమ్మ. ఒక సందర్భం, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి అక్కడ మాట్లాడేసాం, అయిపోయింది.
అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నేను సార్ని గమనిస్తున్నాను. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ బ్రదర్ ఎలా ఉన్నారు అనేది తెలియకుండానే గమనిస్తున్నాను. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ ఈ ఈ ప్లేస్ చూడటానికి రావాలి. నేను బండి మీద వస్తానంటే సార్ ఉండి, ఎక్కడికండి ఇంతలా వెండకి, మీరు కారు ఎక్కండి అని. మళ్ళీ ఇక్కడ వదిలిపెట్టాలి కదా మీరు నన్ను అన్న. ఏమైంది, ఎంత దూరం వస్తామన్నారు అన్న. సరే, కారు ఎక్కిన దగ్గర నుంచి జిలానీ సార్ నేను వెనకున్నాం, అన్నేమో ముందు కూర్చున్నారు. తను మాట్లాడుతున్నారు, అంటే విషయాలు చెప్తా ఉంటే ఒక చిన్న బిడ్డని తల్లిదండ్రులు చెప్తుంటే వాడు ఎంత శ్రద్ధగా ఉంటాడో, లేదా పాఠశాలలో టీచరు చెప్తుంటే విద్యార్థి ఎంత శ్రద్ధగా ఉంటున్నాడో, ఒక వారం రోజులు 10 రోజులు రిటైర్ అయ్యే వయసు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అన్న ముందు అంతే ఒద్దికగా ఆ 20 నిమిషాలు అర్ధగంట సేపు నేను ఉండటం గమనించానండి. అది ఆయన సంస్కారం, ఆ తల్లిదండ్రులు తీర్చిన క్రమం, ఆ అన్నలు నేర్పిన క్రమశిక్షణ అనేది నాకు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాం అదే కారులో, అన్న కారులో. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాం. తను డైరెక్ట్ చేస్తూ ఉన్నారు, అక్కడ అదేయించు ఇక్కడ వేయించా, ఓకే 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 అన్నిటికీ ఓకే, కానీ ఎక్కడ అట్లా కాదన్నా ఇట్లా అని చెప్పలేదు. అది ఆయన సంస్కారం. మళ్ళీ చప్పట్లు కొడదాం. అంటే నాకేమనిపించిందంటే, నేను అంటే వాళ్ళిద్దరికన్నా చిన్నవాడిని వయసులో, ఇక్కడున్న చాలామంది కన్నా పెద్దవాడిని వయసులో, మానసికంగా అందరికన్నా చాలా చిన్నవాడిని. ఒక మార్గదర్శిలాగా అనిపించారండి. అంటే ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు సమాజానికి, నేటి విద్యా వ్యవస్థకి, విద్యార్థులకి చాలా అవసరం. అంటే ఒక అన్నను చూసి తమ్ముడు ఇంత ఒబిడియంట్గా ఉండటం చాలా కాలం తర్వాత చూస్తున్నాం. ఇప్పుడున్న సమాజంలో మనకు అది కనపట్టలేదు. కాబట్టి ఇలాంటి గురువుల దగ్గర నుంచి ఇప్పుడున్న పూర్వ విద్యార్థులు అది నేర్చుకోవాలి, వారి బిడ్డలకి అవే నేర్పించాలని మనవి చేస్తూ సన్మాన కార్యక్రమాన్ని ముందుగా కుటుంబ సభ్యుల్ని ఆహ్వానిస్తున్నాం. సన్మానం సారు కుటుంబానికి జిలానీ మాస్టర్ గారు, జమీలా మేడం కలిపి సన్మానించవలసిందిగా కుటుంబ సభ్యుల్ని ముందుగా ఆహ్వానిస్తున్నామండి. సన్మానించవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు కొడదామండి. चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो। चौदहवीं का चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो। चौदहवीं का चांद हो। जुल्फे हैं जैसे कांधों पे बादल झुके हुए, आंखें हैं जैसे मैं के प्याले भरे हुए, मस्ती है जिसमें प्यार की तुम वो शराब हो। चौदहवीं का चांद हो। चेहरा है जैसे झील में हंसता हुआ कंवल, या जिंदगी के साज पे छेड़ी हुई गजल। जाने बहार तुम किसी शायर का ख्वाब हो। चौदहवीं का चांद हो। होंठों पे खेल
तबस्सुम की बिजलियां सजदे तुम्हारी राह में करती है कहकशां। दुनिया हुस्न इश्क का तुम ही शबाब हो, चौदहवीं का चांद हो या आफताब हो। మా అందరికి ఒక కోరిక ఉండేదండి. మా శేషగిరి ఇక్కడ కూడా ఉన్నారు, ఒక కొత్తపట్నం. మేమందరం ఒక తమాషాగా ఒకటి అనుకునేవాళ్ళం, మా కోరిక నెరవేరుతుందో లేదో సార్ రిటైర్డ్ అయ్యేంతవరకు అని చెప్పేసి అనుకున్నాం మేము. మా జిలాన్ సార్ రిటైర్డ్ అయ్యేదాకా లోపు ఒక కోరిక ఒకటి ఉండేది మాకు. కానీ ఈరోజు కూడా మా కోరిక నెరవేరలేదు, మమ్మల్ని సార్ డిసప్పాయింట్ చేశారు. అదేంటంటే ఆయన రిటైర్డ్ అయ్యే రోజు అయినా సరే ఆయన ఒక తెల్ల వెంట్రుకైనా మేము చూడాలని చెప్పేసి మేమందరం అనుకునేది. సార్ ఇవాళ కూడా డిసప్పాయింట్ చేశారు మమ్మల్ని. అంత యంగ్గా ఎప్పుడు సారు చక్కగా మెయింటైన్ చేసేవాళ్ళు. మరి అదేవిధంగా వారు భావి జీవితంలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం.
ఓకే సార్, మేము మీకు ఇచ్చిన ఈ అభినందన చాలా చిన్నది. ఇందులో ఇంకా చాలా పదాలు కల్పించాలి, కానీ అది మీ మనసంతా విశాలమైంది కాదు కాబట్టి చాలా పదాలు తొలగించాం. అయితే మీరు ఇంగ్లీషు సార్ కాబట్టి అందులో పంక్చుయేషన్లు ఏమి చూడబాకండి, గ్రామర్ మిస్టేక్స్ ఏమి చూడబాకండి. అందులో అసలు హాయిగా ఉండాలని కోరుకుంటున్నాం. మేడం గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నలుగురు పిల్లలు, ఆయనకేమో స్టూడెంట్లు, మీకేమో వండి పెడితే తినేవాళ్ళు. నలుగురు ఉన్నారు, 2 కొడుకులు 2 కోడళ్ళు, అందరూ సార్ యొక్క స్టూడెంట్లే. ఓకే, థ్యాంక్ యూ మేడం. మా అందరి తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఓకే సార్. నమస్కారం అండి. నా పేరు విజయలక్ష్మి. నేను అంగన్వాడీలో పనిచేస్తుంటాను. ఒకరోజు వెంకటేష్ అంటే మా క్లాసు 10th క్లాసు లీడర్ అతను అయితే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అమ్మ మన జిలాన్ సారు రిటైర్మెంటు, ఆ రోజు ఏమైనా కొంచెం నీకు టైం దొరుకుతుందా, మనం వెళ్ళాలి, ఆ రోజు సార్కి చిన్న ర్యాలీ చేయాలి, ర్యాలీ చేసి మనం ఎంతో సత్కరించి ఆయన ఆ రోజు పాల్గొనాలని 10th క్లాస్ బ్యాచ్ మొత్తాన్ని గ్యాదర్ చేస్తున్నాం అమ్మాయి, ఆ రోజు నువ్వు కూడా రావాలమ్మా, ఏమన్నా కొంచెం టైం దొరికిద్దా నన్ను అడిగారు. టైం దొరికేది ఏందన్నా, అది మన బాధ్యత, ఖచ్చితంగా రావాలి ఆ రోజు అందరమే, ఆ రోజు వెళ్ళి అందరూ ఘనంగా చేద్దామని చెప్పి నేను అన్నాను. ఎందుకంటే మా స్కూల్ గౌలపాలెం వజ్రేడుపాలెంలో మేము 3 ఆడపిల్లలమి, మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపించారు. మాకేదన్నా చిన్న సమస్య వచ్చినా మా తల్లిదండ్రుల దగ్గరికి స్కూల్లో పిలిపించి మరి మాట్లాడి మీ సమస్య ఏంటి అని ఎంతో టైం కేటాయించి మా తల్లిదండ్రులతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపించారు. మా స్కూల్లో రంగనాయకులు సారు, జిలాని మాస్టర్ గారు, అలాగే పద్మజ మేడం గారు మా స్కూల్కి 3 స్తంభాలుగా నిలబడి మా స్కూల్ని ముందుకు నడిపించారు. తర్వాత సారు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు అలా వెళ్ళిపోతుండగా కొద్దిగా చాలా ఫీల్ అయ్యాం మేము బాగా. అయ్యో మేము దూరం అయిపోయామేమో అనుకున్నాం. తర్వాత 7th క్లాస్ నుంచి మళ్ళీ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొత్తపట్నం వచ్చాం. అక్కడ అంతా కొత్తగా ఉంది, ఏమీ అర్థం కావట్లే. కాకపోతే నాతోటి మా క్లాస్మేట్ కొద్దిగా ఉండడం వల్ల కొద్దిగా ఫ్రీగా ఉండగలిగాను. తర్వాత అనుకోకుండా జిలాని సారు స్టడీకి వచ్చారు. వచ్చేళ్ళకి కొంత ఊపిరి పీల్చుకొని మా సార్ వచ్చారని చాలా సంతోషపడ్డాను. చిన్నగా మమ్మల్ని బాగా చదివించేశారు. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। प्यार करते करते
हम तुम कहीं खो जाएंगे इन्हीं बहारों के आंचल में थक के सो जाएंगे प्यार करते करते। हम तुम कहीं खो जाएंगे इन्हीं बहारों के आंचल में थक के सो जाएंगे सपनों को फिर भी तुम यूं ही सजाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना। बीच राह में दिलबर बिछड़ जाए कहीं हम अगर और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर। बीच राह में दिलबर बिछड़ जाए कहीं हम अगर और सुनी सी लगे तुम्हें जीवन की ये डगर। हम लौट आएंगे तुम यूं ही बुलाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना। चलते चलते मेरे ये गीत याद रखना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना। रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना।